నమస్కారం వెల్కమ్ టు వన్ టీవీ స్పెషల్ డిబేట్ కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు స్పెషల్ డిబేట్లో మనం తీసుకున్నటువంటి అంశం ఏంటంటే భారత్ పాకిస్తాన్ మధ్య జరిగినటువంటి ఉగ్రదాడులు అలాగే కాల్పుల విరమణ ఒప్పందం ఈ రెండిటికి మధ్యలో జరిగినటువంటి పరిణామాలన్నింటినీ కూడా మనం తీసుకుందాం. ఫస్ట్ పెహల్గాం ఉగ్రదాడితో అప్పటి వరకు భారత్ పాకిస్తాన్ మధ్య ఉన్నటువంటి వైరం నివురుగప్పిన నిప్పులా ఉంది. కానీ ఒక్కసారిగా ఈ దాడి తర్వాత ప్రపంచ దేశాలన్నింటినీ కూడా ఉలికిపాటికి గురి చేసింది. ఎప్పుడూ భారత్ పాకిస్తాన్కి మధ్య ఉన్నటువంటి వైరం అందరికీ తెలిసిందే. కానీ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు చేస్తూ ఉండేది. కానీ ఈసారి మాత్రం అక్కడ ఉగ్రవాదుల్ని భారత్లోకి పంపించి అలాగే పర్యాటకుల్ని చంపడం జరిగింది. ఆ తర్వాత పుట్టుకొచ్చింది ఆపరేషన్ సింధూర్తో ఒకేసారి 11 పాకిస్తాన్కి చెందినటువంటి ఉగ్ర స్థావరాలపై ఏకకాలంలో 23 నిమిషాల్లో మొత్తం కథ తేల్చుకొచ్చేసింది. ఆ తర్వాత నిత్యం ఒకరిపై ఒకరు దాడులు చేసుకుంటూనే ఉన్నారు. యుద్ధం అనేది ఆల్మోస్ట్ యుద్ధం అనలేం కానీ దాడులు అయితే జరుగుతూ ఉంది. ఆ తర్వాత మిసైల్స్ ఆయుధాలని ఒకరిపై ఒకరు దాడులు జరుపుకున్నారు. ఆ తర్వాత అనూహ్యంగా ఈ పరిణామాలన్నీ ఎక్కువవుతున్న సమయంలో తెరపైకి వచ్చినటువంటి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అయితే నేను పెద్దన్న పాత్ర పోషించాను కాబట్టి కాల్పుల విరమణ ఒప్పందానికి ఇరు దేశాలని ఒప్పించాను అని అయితే చెప్పడం జరిగింది. సరే, ఓవరాల్గా చూస్తే అటు పెహల్గాం దాడి దగ్గర నుంచి కాల్పుల విరమణ ఒప్పందం ట్రంప్ దాకా అయితే మొత్తం విషయం అంతా నడిచింది. సరే, ఇప్పుడు ఈ విషయాల గురించే మనం డిస్కస్ చేయడానికి మనతో పాటు మా వన్ టీవీ అసోసియేట్ ఎడిటర్ టీవీ రావు గారు మనతో ఉన్నారు. ఆయనతో కలిసి మనం చర్చిద్దాం. నమస్కారం రావు గారు. సార్, మొత్తంగా మనం చూస్తే పెహల్గాం దాడి తర్వాత ఒక్కసారిగా ఇండియా పాకిస్తాన్ మధ్య ఉన్నటువంటి వైరం ఇంకా అంతకంతకు పెరుగుతూ పోయింది. ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు, ఆయుధాలు ప్రయోగించుకున్నారు. అలాగే ఎప్పటికప్పుడు భారత్ కూడా సమర్థవంతంగా తిప్పికొడుతూ వచ్చింది. కానీ ఇది ఇలాగే జరుగుతూ ఉంది. అటు భారత్ వైపు కొన్ని దేశాలు మద్దతు ప్రకటించాయి, భారత్ వైపు నిలిచాయి. అటు పాకిస్తాన్ వైపు కూడా కొన్ని నిలిచాయి. అంటే చైనా, మనకి రష్యా. కానీ ఇది అమెరికా మాత్రం గోడ మీద పిల్లిలాగా ఉన్నిందనమాట. ఇంతకాలం ఉంది. ఏ రోజైతే కాల్పుల విరమణ ఒప్పందానికి ట్రంప్ నేను దగ్గరుండి కాల్పుల విరమణ ఒప్పందానికి నేనే పెద్దన్న పాత్ర పోషించాను, ఆ మ్యాటర్ని సెటిల్ చేశాను అంటున్నారు. ఈ పరిణామాన్ని మీరు ఎలా చూస్తారు? ట్రంప్ ఎవరూ ఊహించిన విధంగా అనూహ్యంగా ట్రంప్ తెర మీదకి రావడం, ఈ ట్రంప్ తెర మీదకి వచ్చిన మీదట అంతకుముందు మేము ఇరు దేశాల మధ్య సంబంధించి ఏమాత్రము కూడా మేము మధ్యవర్తిత్వం లాంటిది వహించబోము, అది ఆ రెండు దేశాలే తేల్చుకుంటాయని చెప్పినటువంటి 24 గంటల వ్యవధిలోనే ట్రంప్ తెర మీదకి రావడం, మేము మధ్యవర్తిత్వం వహించాం, అర్ధరాత్రి మొత్తం కూడా చర్చలు జరిపాం. అయితే దీనికి సంబంధించి రెండు దేశాలు అంగీకరించాయి. ఇక యుద్ధం అనేది భారత్ పాక్ల మధ్య యుద్ధం ఉండబోదు అని ట్రంప్ ప్రకటించిన మీదట భారత్ కూడా అందుకు అంగీకరించింది. భారత్ అయితే ఇమీడియట్గా కామ్ అయిపోయింది కానీ ఎక్కడ స్థావరాలు అక్కడే. పాకిస్తాన్కి పైన ఎక్కిపెట్టినటువంటి ఆయుధాలు అయితేనేమి, మిసైల్స్ అయితేనేమి, క్రూయిజ్ షిప్పులు అయితేనేమి అన్నీ ఎక్కడికక్కడ అలాగనే ఉన్నాయి. కానీ ప్రస్తుతానికి వెయిట్ చేసింది. కాల్పుల విరమణ ఒప్పందానికైతే భారత్ ఒప్పందం అయితే ఎవరితో చేసుకోలేదు. కానీ ఇక్కడ జరిగింది కాల్పులను నిలిపివేసింది భారత్ అంతే. అయితే పాకిస్తాన్ ఓటమి పాలైంది. దాదాపు అయిపోయిన తర్వాత కూడా పాకిస్తాన్ వదిలినటువంటి మిసైల్స్ కానీ, మిగ్గులు కానీ, F-16లు కానీ, 17లు కానీ అన్నీ కూడా ఎక్కడెక్కడ తునాతునకలు అయిపోయినటువంటి పరిస్థితి. పాకిస్తాన్ వద్ద ఆయుధాలు లేనటువంటి పరిస్థితి. మరి ఇటువంటి నేపథ్యంలో ఒక్కసారిగా ట్రంప్ మాత్రమే తెరపైకి వచ్చారు. మరి ఆ టైంలో పాకిస్తాన్కి ఉన్నటువంటి ఏకైక మార్గం కాల్పుల విరమణ. అంటే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆయుధ సంపద అంతా తరిగిపోతుంది, అయిపోయింది. ఆయుధాలు అన్నీ కూడా దాదాపుగా ల్యాప్స్ అయిపోయినాయి. ఆయుధాలన్నింటినీ కూడా ఆట వస్తువుల్ని తునాతునకులు చేసినంత ఈజీగా భారత్ ఇప్పుడు పాకిస్తాన్లో లేచినటువంటి ఆయుధాలు, సరిహద్దులో లేచినటువంటి మిసైల్స్, సరిహద్దులో లేచినటువంటి డ్రోన్లు, గ్రెనేడ్లు, ఇవన్నీ కూడా ఎక్కడ లేచాయో అక్కడ కిలోమీటర్లు, ఒక 10 కిలోమీటర్లు అవి ప్రయాణించక ముందే భారత్ ఎక్కడ లేచాయో అక్కడే కొట్టేసింది. అటువంటి సామర్థ్యంతో భారత్ చాలా ఊపు మీద ఉంది. ఇంకా వదిలితే పాకిస్తాన్ మొత్తాన్ని కూడా తుడిచిపెట్టే అంత, ఎందుకంటే హాఫ్ అన్ అవర్ టైం తీసుకొని సైనిక స్థావరాల మీద, అంటే పాక్లో అంటే భారత్కు సంబంధించినటువంటి స్థావరాలు కూడా కొన్ని. భారత్ చేసినటువంటి దాడులు మొత్తం కూడా అటు ప్రజానికాని మీద చేయలేదు, వాళ్ళ ఆర్థిక మూలాల మీద కూడా కొట్టలేదు. అవును, వాళ్ళు చేసిన దాడి అంతా ఉగ్రవాదులు ఏరువైతే లక్ష్యంగా వెళ్ళింది. అవును, భారత్. అవును.
కానీ పాకిస్తాన్ వైఖరి ఎలా ఉందంటారు ఆ తర్వాత? పాకిస్తాను మొట్టమొదటి నుంచి కూడా చూస్తే పాకిస్తాన్ భారతీయ పౌరుల్ని టార్గెట్గా చేసుకోవడం, ఇప్పుడు పుల్వామా దాడులు కానీ అక్కడ అఫీషియల్స్ ఏదైతే అమాయక ప్రజల్ని పుల్వామా దాడులకు ముందు వీళ్ళెప్పుడు కూడా కవ్వింపు చర్యలు, గ్రెనేడ్ దాడులు, బాంబుల వర్షం ఇవన్నీ కూడా జనావాసాల మీద వేయటం, వాళ్ళని రెచ్చగొట్టడం. అదేమంటే ఆ యొక్క సరిహద్దు ప్రాంతాల్లో ఉన్నటువంటి ఇళ్ళు ఉంటాయి, ఆ నివాసాలు ఉంటాయి కదా, ఆ నివాసాల్లోకి వెళ్ళి తలదాచుకోవడం. నివాసాల్లోకి వెళ్ళి తలదాచుకుంటే ఇప్పుడు భారత సైనికులు వాళ్ళు ఏమి తొందరపడి కాల్పులకు తెగబడలేరు. ఏంటంటే వీళ్ళని అడ్డం పెట్టుకొని వాళ్ళ ప్రాణాలు వాళ్ళు కాపాడుకుంటారు. నిదానంగా ఎక్కడ మార్గం ఉంటే దాదాపుగా భారత్లోకి రావడానికి 5 మార్గాలు ఉన్నాయి. ఈ 5 మార్గాల్లో ఏదో ఒక మార్గం గుండా పిఓకేలో నుంచి పాకిస్తాన్లోకి వెళ్ళిపోతారు. మరి ఇటువంటివి అన్నీ కూడా సహజంగా చేసేవి. అయితే ట్రంప్ ఈ ప్రకటన చేయటానికి ముందర చాలా పరిణామాలు చోటు చేసుకున్నాయి. ట్రంప్ కూడా చెప్పే దానిలో నిజం లేదు. ట్రంప్ మేము అర్ధరాత్రి మొత్తం కూడా అసలు ఈ యుద్ధానికి మాకు సంబంధమే లేదన్నాడు. అవును, కానీ అవును, చివరికి వచ్చేసరికి తెర మీదకి వచ్చింది ట్రంప్. తెర మీదకి రావడం కాదు, ఆయనే తెర మీదకి కావాలనే వచ్చినట్టు కనిపిస్తుంది అనమాట. ఆయన ఎక్స్ వేదికగా సోషల్ మీడియాలో కానీ అన్నిట్లో కూడా వచ్చి నేను ఒప్పించాను, రాత్రంతా చర్చలు జరిపానని చెప్పి ఆయన చెప్పాడు. దీనివల్ల ట్రంప్కి వచ్చినటువంటి అంటే ట్రంప్ ఏమైనా లబ్ధి పొందుతున్నాడా? రాజ్కుమార్, ఇక్కడ జరిగిన పరిణామాలు తరువాత వెలుగులోకి వచ్చినవి, అసలు ఏం జరిగింది అనేటటువంటివన్నీ కూడా ఈ అక్కడ స్థానికంగా ఉన్నటువంటి డాన్ పత్రిక ఒకటి ఉంది, సామా టీవీ ఒకటి ఉంది, అలాగే న్యూయార్క్ టైమ్స్ ఒకటి ఉంది, ఇంటర్నేషనల్ పత్రిక. ఇవన్నీ కూడా తర్వాత ఒక్కొక్కటిగా ఆర్టికల్స్ రిలీజ్ చేశాయి. ఇటువంటి నేషనల్ మీడియా ఇవన్నీ కూడా విడుదల చేసినటువంటి ఆర్టికల్స్ పుణ్యమా అని వాస్తవాలు ఒక్కొక్కటిగా బయటకు వచ్చాయి. 3వ రోజు యుద్ధం జరుగుతున్న సందర్భంలో పాకిస్తాన్లో భూకంపం వచ్చిందనే ప్రచారం ఒకటి జరిగింది. ఆ భూకంపం వచ్చిందన్న ప్రచారం జరిగింది. ఎక్కడైనా భూకంపం వస్తే ఈవెన్ ఇండోనేషియా కానీ చైనా కానీ ఎక్కడ భూకంపం వచ్చినా కూడా ఎక్కడ పెరు, ఎక్కడ ఇటువైపు టర్కీ, ఇటువంటి ఏ ప్రాంతాల్లో భూకంపం వచ్చినా కూడా కనీసం ఇమేజెస్ అయినా బయటకు వస్తాయి. కానీ భూకంపానికి సంబంధించినటువంటి ఇమేజ్ అనేది ఎక్కడ కూడా పాకిస్తాన్ నుంచి బయటికి రాలేదంటే దాని అర్థం ఏంటి? నిజంగా భూకంపమేనా అది? కానీ భూకంపం అనేది కానే కాదు. జరిగింది ఏంటంటే భారత్ నుంచి వెళ్ళినటువంటి క్రూయిజ్ మిసైల్స్ బ్రహ్మోస్ ఏకంగా క్రూయిజ్ మిసైల్ అది నేరుగా వెళ్ళేసి ఎక్కడ కేరన్ హిల్స్లో ఇంకా మొత్తం 11 స్థావరాలని ధ్వంసం చేసింది. 11 స్థావరాల్లో ప్రధానంగా 3 స్థావరాలు అయితే ఈ న్యూక్లియర్ వెపన్స్, F-16s ఇవన్నీ కూడా అక్కడ స్థావరం అనమాట. వీటికన్నిటికి సంబంధించిన కమాండ్ కంట్రోల్ రూము నూర్ఖాన్ ఏరియా అంటే రావల్పిండికి సమీపంలో ఉంటుంది. మరి అక్కడ దాడు ఇంకొకటి ఏంటంటే చబోదాబాదు, ఖర్గే అనేటటువంటి 3 ప్రాంతాలు. ఈ 3 ప్రాంతాల్లో ఇవి అణు ఆయుధాలు భద్రంగా దాచించుతారు. మరి నూర్ఖాన్ అనేటువంటి ప్రాంతం ప్రధానంగా అక్కడ ఏంటంటే ఏకంగా దీన్ని అణు రియాక్టర్లకు సంబంధించినటువంటి కంట్రోల్ రూమ్ ఒకటి ఉంటుంది, దానిపై దాడి చేసింది భారత్. అక్కడ 6 గేట్లు ఉంటాయి. 6 గేట్ల దగ్గర కూడా దాడులు ఏకపక్షంగా పిన్ టు పిన్ పాయింట్ పెట్టి కొట్టేసిన వెంటనే అక్కడ ఉన్నటువంటి కమాండ్ కంట్రోల్ రూమ్ మొత్తం కూడా భారత్ ఆధీనంలోకి వచ్చింది. అయితే కొన్ని వైబ్రేషన్స్ వల్ల ఈ న్యూక్లియర్ వెపన్స్కి సంబంధించిన లీకేజీలు కూడా ఏర్పడ్డాయి. ఆ దెబ్బతో ఆ యొక్క ప్రాంతం మొత్తం కూడా భూమి కంపించింది. భూకంపమేం రాలేదు, భూమి కంపించింది. రెక్టర్ స్కేల్ మీద సంభవించిన భూకంపం కాదు, పాకిస్తాన్ లో పుట్టించిన భూకంపం ఇది, పుట్టిన భూకంపం. ఇది ఎలా అంటే ఆ భూకంపం అది భూకంపం కాదు, ఈ విధంగా దీన్ని భూకంపం అని చెప్పుకోవడం జరిగింది. అంతేగాని ఈ దెబ్బతో వెంటనే ఈ అణ్వస్త్రాలు, అణ్వాయుధాలు మొత్తము కూడా మొత్తం పాకిస్తాన్లో ఉన్నటువంటి అణ్వాయుధాలు 170 అణ్వాయుధాలు ఉన్నాయి. భారత దగ్గర 180 ఉన్నాయి. ఈ 180లో కూడా అంటే పాకిస్తాన్లో ఏనాటి నుంచో ఉన్నవి, అవి సమకూర్చుకున్నారు. ఆ దేశాన్ని అడుక్కొని ఈ దేశాన్ని అడుక్కొని తెచ్చుకున్నారు, పెట్టుకున్నారు. అది నడుస్తుంది వాళ్ళకి. అయితే భారత్ ఎప్పటికప్పుడు అప్గ్రేడ్ చేసుకుంటూ 180 ఉన్నాయి. ఇప్పుడు చూశారు కదా, ఇప్పుడు వాళ్ళు ఇప్పటి వరకు యుద్ధాలకు సంబంధించి చైనాకి సంబంధించినటువంటి మిగ్గులు, మిసైల్స్ మా దగ్గర పుష్కలంగా ఉన్నాయి. F-17s ఉన్నాయి, F-35s ఉన్నాయి, F-16s ఉన్నాయి అని ఈ విధంగా చెప్పుకుంటూ వచ్చారు. వీటితోటి మేము యుద్ధం చేస్తాం, భారత్ని తుడిచిపెట్టేస్తామని ప్రగల్భాలు పలికారు. తీరా అవి ఆచరణలోకి వచ్చేసేటప్పటికి అవి ఒక అట్ట ముక్కలో పేక మేడల్లాగా అయిపోయినాయి. ఇప్పుడు అట్లాగనే ఇప్పుడున్న అణ్వాయుధాలు కూడా. ఇంకోటి
పాకిస్తాన్ వచ్చేసరికి చైనాని నమ్ముకుంది చైనా ఆయుధాల విషయంలో, ఆయుధాల కొనుగోలు విషయంలో. కాకపోతే చైనాకి ఎప్పటి నుంచో కూడా ప్రపంచవ్యాప్తంగా కూడా ఒక ముద్ర ఉందన్నమాట, చైనా వస్తువులు అంత గ్యారంటీ కావాలి. కాకపోతే ఇప్పుడు జరిగిన పరిణామాలు ఏంటంటే వాళ్ళు ఉపయోగించినటువంటి ఏ ఒక్క మిసైల్ కానీ ఆయుధాలు కానీ ఏది కూడా సఫలీకృతం కాలేదు. అంటే మన వాళ్ళు వెళ్ళి టెస్ట్ చేసిన తర్వాత కూడా తేలిందంటే నాసి రకమని తేలిందంటారు. ఒకవైపు మిత్ర దేశంగా ఉన్న చైనా అటువంటి ఆయుధాలని సరఫరా చేసి పరోక్షంగా పాకిస్తాన్ని దెబ్బతీసిందంటారా? ఇప్పుడు F-35 మనం కూడా వాడాం, బాలాకోట్ సర్జికల్ స్ట్రైక్స్లో F-35 వాడాం. F-35 వాడటం వల్లే అభినవ్ పాకిస్తాన్లో పడిపోయాడు, అదే ఎయిర్ క్రాఫ్ట్లో పడిపోయాడు. వాటి మీద మన వాళ్ళకి ఏమంత కాన్సన్ట్రేషన్ లేదు. అయితే ఇప్పుడు జరుగుతున్నటువంటి యుద్ధ వాతావరణంలో వీటిని నమ్ముకొని కంప్లీట్గా వీటితో మేము చెలరేగిపోతామని అన్నారు. గతంలో రష్యా S-400s ఇస్తానన్నా కూడా ప్రిస్టేజ్కి పోయి అమెరికా, ఇటువైపు చైనా కూడా వాటిని రిసీవ్ చేసుకోవాలి. ఓకే, కానీ ఇప్పుడు S-400 అనేది మనకి చాలా ముఖ్య భూమికి పోషించినటువంటి ఆయుధం, అది ప్రపంచానికి బ్రహ్మాస్త్రంలాగా మారింది. ఇప్పుడు రష్యా ఈ S-400 హీరోయిజం ముందు ఈ ఆయుధాలు, ఇప్పుడు అది ఒకటి ట్రంప్ ఉన్న బలంగా తెరపైకి రావడానికి ఉండే దాని మీద మనం డైవర్ట్ అయ్యాం. ట్రంప్ ఎందుకు వచ్చాడంటే తెరపైకి ఈ అణ్వాయుధాలని గుర్తించేసింది. జనరల్గా అణ్వాయుధాలకు సంబంధించిన సమాచారం ప్రపంచంలో అణ్వస్త్ర దేశాలన్నీ కూడా అణ్వాయుధాలకి గురించినటువంటి సమాచారం ప్రతి ఏడాది ఇచ్చిపుచ్చుకోవాలి. మా దగ్గర ఇన్ని అణ్వాయుధాలు ఉన్నాయి, మా అణ్వాయుధాల పరిస్థితి ఇది, ఈ అణ్వాయుధాల్లో కొన్ని లీకేజీలు ఉన్నాయి, ఇవన్నీ కూడా సమాచారం మొత్తం కూడా అణ్వాయుధ సంపత్తి ఉన్నటువంటి దేశాలు ఒకరికొకరు ఎక్స్చేంజ్ చేసుకుంటుంటారు. ఈ సమాచారం అమెరికా ఆధ్వర్యంలో జరుగుతుంది, అమెరికా పెద్దన పాత్రలో ఉంటుంది, అది జరుగుతుంది. మరి దీనికి సంబంధించి ఎక్కడెక్కడ పెట్టారనేటటువంటిది మాత్రం రివీల్ చేయరు, కానీ అదే పలానా ప్రాంతం నుంచి తరలించేసామని చెప్తారు, కానీ అది ఎక్కడ ఉంటుంది అనేది రివీల్ చేయరు. కానీ భారత్ మాత్రం పాకిస్తాన్కి సంబంధించినటువంటి అణ్వస్త్ర స్థావరాలు కూడా మొత్తం జల్లెడ పెట్టేసింది. ఒక ఎయిర్ బేస్లు అయితేనేమి, వారికి సైనిక స్థావరాలు అయితేనేమి మొత్తం కూడా జల్లెడ పెట్టినటువంటి భారత్ ప్రతి అణువణువు పిన్ టు పిన్, పెషావర్లో ఏం జరుగుతుంది, రావల్పిండిలో ఏం జరుగుతుంది, ఇస్లామాబాద్లో ఏం జరుగుతుంది, లాహోర్లో ఏం జరుగుతుంది, ఇలా పిన్ టు పిన్ ఖైబర్ బోలాన్ వీటిలో కనుమల్లో ఏం జరుగుతుంది, బెలూచిస్తాన్లో ఏం జరుగుతుంది, బలూచి ఎంతవరకు యుద్ధం, వాళ్ళు కూడా అంతర్యుద్ధం ఉంది అక్కడ, అది కూడా కొనసాగుతుంది. ఇవన్నీ కూడా భారత్కి పిన్ టు పిన్ తెలుసు. అంత స్థాయిలో కాకపోయినా 90% వరకు భారత్ మూవ్ కూడా పాకిస్తాన్కి తెలుసు. అదే ఇప్పుడు ఇవన్నీ తెలుసు కాబట్టి భారత్ అయితే ఆల్మోస్ట్ ఇంకా పాకిస్తాన్ తెలుసు అయిపోయినాయి. ఇప్పుడు పాకిస్తాన్ డీజీ జనరల్, ఆర్మీ డీజీ జనరల్ ఆయన ఏకంగా కౌంటర్ పార్ట్ ఇండియన్ జనరల్కి కాల్ చేశాడు. 3:30 గంటలకు కాల్ చేశాడు. కాల్ చేసిన వెంటనే ఇక యుద్ధం ఆపేద్దాం, ఇది ఎటు వైపులకో దారి తీసే ప్రమాదం ఉంది, ఇక యుద్ధం ఆపేద్దామని చెప్పేసి ఇద్దరు మాట్లాడుకున్న తర్వాత అనూహ్యంగా సాయంత్రం 5 గంటలకి ట్రంప్ తెరపైకి వచ్చేసి జరిగింది ఏంటంటే అక్కడ జరిగినటువంటి పరిణామాలన్నీ కూడా అణ్వస్త్రాలన్నీ కూడా దెబ్బతింటున్నాయి, అణ్వస్త్రాలను కూడా భారత్ టార్గెట్ పెట్టింది, మేము వదిలేలోపే ఇది పాకిస్తాన్ నుంచి ఈ అణ్వస్త్రాలను వదిలేలోపే, గాలిలోకి లేచేలోపే వాళ్ళ దగ్గర భారత దగ్గర ఉన్నటువంటి బలమైన అస్త్రాలతోటి ఇక్కడ డెమాలిష్ చేసేటువంటి ప్రమాదం ఉంది, మా అణ్వాయుధాలు మా ప్రాంతంలోనే పేలిపోయే ప్రమాదం ఉంది, కాబట్టి దీన్ని ఏదో మీరే నివారించండి అని చెప్పి కాళ్ళబేరానికి వచ్చేసింది. అదే వచ్చిన తర్వాత ఇప్పుడు ఆల్మోస్ట్ పాకిస్తాను ఇంకొన్ని రోజులు కానీ జరిగిందంటే పాకిస్తాన్ మొత్తం వాళ్ళ ఉగ్ర స్థావరాలు కానీ వాళ్ళ ఆయుధ సంపద కానీ మొత్తం ఆవిరైపోయేది. పీఓకే కూడా చేజెక్కించుకునే అవకాశం కూడా ఉండిండేది. కానీ ఇటువంటి సమయంలో కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఈ పెద్దన్న ఉన్నారు కదా ట్రంప్ ఉండి దగ్గరుండి కాల్పుల విరమణ ఒప్పందాన్ని చేశాను అంటున్నాడు. అంటే ఈ రకంగా పాకిస్తాన్కి ఆయన మేలు చేకూర్చినట్టు భావించవచ్చా? పాకిస్తాన్కి మేలు చేకూర్చినట్ట లేకపోతే పాకిస్తాన్కి మేలు చేకూర్చినట్ట? పాకిస్తాన్కి మేలుని వాళ్ళు సహించలేరు, అట్ ది సేమ్ టైం భారత్కి మేలుని వాళ్ళు సహించలేరు. అమెరికా ద్వంద్వ నీతి ఎలా ఉంటుందంటే, ఇప్పుడు రీసెంట్గా పాకిస్తాన్ ఇంత అరాచకం చేస్తుంది, ఇప్పుడు ఈవెన్ ట్రంప్కి సంబంధించి ట్రంప్ కాల్పుల విరమణ ఒప్పందం ఒక పెద్దన్న పాత్ర పోషించి ఒక మధ్యవర్తిత్వంగా ఆయన వహించినప్పుడు కనీసం ఆయన మాటను కూడా పాకిస్తాన్ గౌరవించలేదు. ఏమి చేసినా కూడా ట్రంప్ అంటే అమెరికా అనేటటువంటిది పాకిస్తాన్కి
వెనక వేలాడుతూనే ఉంటుంది. పాకిస్తాన్ ముఖ్యం, చాలా ముఖ్యం సౌత్ ఏషియాలో. అది సామ్రాజ్యాన్ని విస్తరించాలన్నా, ఎవరిపై దాడులు చేయాలన్నా, ఎవరిపై యుద్ధాలు చేయాలన్నా వాళ్ళకి చాలా ఇది ముఖ్యం. అట్ ది సేమ్ టైం పాకిస్తాన్ ఇది చైనా కూడా గాదర్ పోర్ట్ అనే ఒక సీ పోర్ట్ని ఒకదాన్ని పాకిస్తాన్లో నిర్మిస్తుంది. $60 బిలియన్ నిర్మిస్తుంది. మరి ఆ పోర్టు కూడా ఇప్పుడు చాలా కీలకమైంది. మరి ఆ పోర్టు ఏకంగా బలూచిస్తాన్ పక్కన ఇప్పుడు గొడవ, ఇప్పుడు అంతర్యుద్ధం జరుగుతుంది. బలూచీలకు సంబంధించిన ఆ ఏరియా నుంచే వెళ్తుంది అనమాట. మరి అక్కడ పట్టు సాధించాలి అంటే ఇప్పుడు ఇమ్మీడియట్గా ఏం చేసింది, పాకిస్తానే కాకుండా ఇక్కడ అంతర్యుద్ధం జరుగుతున్నటువంటి బలూచీలను కూడా మచ్చిక చేసేసుకుంది ఆల్రెడీ అమెరికా. ఆ విధంగా అది ముందు చూపుతో వ్యవహరిస్తుంది. భవిష్యత్తులో ఇప్పుడు గతంలో సోవియట్ యూనియన్పై జరిగినటువంటి యుద్ధానికి సంబంధించి పాకిస్తాన్ని బేస్ చేసుకుంది. ఇటువైపు చూస్తే గతంలో జరిగినటువంటి ఇతరత్ర చిన్న చితక యుద్ధాలు, అలాగే ఆఫ్ఘనిస్తాన్ మీద యుద్ధాలు కానీ, బిన్ లాడెన్ మీద అప్పట్లో ఉన్నటువంటి ఉగ్రవాదులను హతమారుస్తాం అనేటటువంటిది కానీ, నాటో దళాలన్నీ కూడా పాకిస్తాన్నే బేస్ చేసుకున్నాయి. మెయిన్గా అక్కడ బేస్ చేసుకుని వెళ్తుంటాయి. ఇంకో విషయం, ఆల్రెడీ పాకిస్తాను బిన్ లాడెన్కి ఆల్రెడీ అతనికి స్థావరం కల్పించింది, అతనికి షెల్టర్ ఇచ్చింది. మరి ఈ బిన్ లాడెనే వీళ్ళ వాణిజ్య శిఖరాలు 2 ట్విన్ టవర్స్ మొత్తాన్ని కూడా కొట్టేసింది బిన్ లాడెన్ అని తెలుసు. ఆ బిన్ లాడెన్ పాకిస్తాన్లోనే ఉన్నాడని తెలుసు. పాకిస్తానే ఈ బిన్ లాడెన్కి అవకాశం కల్పించిందని తెలుసు. తెలిసినా కూడా పాకిస్తాన్ నాయకత్వాన్ని కానీ, పాకిస్తాన్లో ఉన్న లీడర్షిప్ని కానీ ఏమాత్రం కూడా పన్నెత్తి మాటం లేదు. తన ప్రయత్నాలు తను చేసుకుంటూ పోతుంది. అంటే పాకిస్తాన్ని చావకుండా బతకకుండా అట్లా కాపాడుకుంటూ వస్తుంది. పాకిస్తాన్ ఇప్పుడు ఇంత యుద్ధం జరిగేటప్పుడు IMF ఫండ్స్ ఇస్తుంది కరువు దేశాలకు కానీ, కష్టాల్లో ఉన్న దేశాలను కానీ, ఇతరితర ఆర్థిక మాంద్యాలతో అతలాకుతలమవుతున్నటువంటి దేశాలు కానీ, ద్రవ్యోల్బణంతో చితికిపోయే దేశాలన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకొని వారికి IMF ఇంటర్నేషనల్ మానిటరింగ్ ఫండ్ అనేటటువంటిది ఒకటి ఇవ్వాలి. అయితే దానికి సంబంధించి $6 బిలియన్ కేటాయించింది. దానిలో తొలి విడతగా $1 బిలియన్ ఆల్రెడీ ఇచ్చేసింది. దీని అంతటా IMF కంట్రోల్డ్ బై US, ఈ అమెరికా చెప్పు చేతుల్లో ఉండేటటువంటి IMF. మరి ఈ మొత్తం కూడా ఫండ్ మరి ఈ టైంలో ఇవ్వరు. ఎందుకంటే యుద్ధాలకు వాడతామన్నా, ఉగ్రవాదుల మీద వాడతామన్నా ఇవ్వరు. ఇది అప్పే, ఖచ్చితంగా తీర్చాల్సిందే. రేపు దీన్ని ఈ పాకిస్తాన్ని చెప్పు చేతుల్లో పెట్టుకోవాలంటే మరి ఈ డబ్బుతో ఇరికిచ్చేసింది. మరి ఈ విధంగా ఈ టైంలో ఎవరు అప్పేవారు జనరల్గా ఇచ్చారు, కానీ పాకిస్తాన్ దాన్ని ఈ అవసరం కోసమే వాడింది. ఈ అవసరాల కోసమే వాడుతుంది. ఆల్రెడీ చెప్పారు, ట్రంప్తో చెప్పారు, మా దగ్గర ఆయుధాలు లేవు, మేము వదిలిన ఆయుధాలను వదిలినట్టు ఆ ఇండియా కూల్చేసింది. ఇక్కడ ఆ చైనా నుంచి వచ్చిన ఆయుధాలు లేవు, మీ దగ్గర నుంచి వచ్చిన ఆయుధాలు లేవు. ఇది ప్రపంచంలోకి వెళ్తే భారత్ ఇప్పుడు మాతో చేసిన యుద్ధ పుణ్యమా అంట ఓడిపోయింది మేం కాదు, చైనా ఓడిపోయింది. ఇటువైపు ట్రంప్ అంటే US ఓడిపోయింది. ప్రపంచ మార్కెట్లో వీళ్ళంతా కూడా ఆయుధాలు నమ్ముకొని వ్యాపారాలు చేస్తూ ఉంటారు. ఇక పాకిస్తాన్ చూస్తే కాల్పుల విరమణ ఒప్పందం, పాకిస్తాన్ పరిస్థితి ఎప్పుడు ఎలా ఉంటుంది, కుక్కతోక వంకర అనేటటువంటిది, వక్ర బుద్ధి, ఇటువంటి పదాలన్నీ కానీ ఏ దేశం మీద ఆపాదించాలంటే పాకిస్తాన్కి కరెక్ట్గా సూటబుల్ అయ్యేటటువంటి పదాలు అనమాట ఇది. ఎందుకంటే కాల్పుల విరమణ ఒప్పందం చేసుకున్న 3 గంటలు తిరగకుండానే మళ్ళీ డ్రోన్లతో ఇచ్చేసుకుంటూ వచ్చింది. ఇప్పుడు ట్రంప్ మధ్యవర్తిత్వం చేసి ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం అనేది చేశారు. ఒకవేళ పాకిస్తాన్ మళ్ళీ ఇటువంటి కాల్పుల విరమణ ఒప్పందాన్ని దాటదు, అంటే కాల్పుల విరమణ ఒప్పందాన్ని అతిక్రమించదు అనేటటువంటి గ్యారంటీ ట్రంప్ ఏమైనా ఇవ్వగలడా? ఇస్తే ట్రంప్ వైఖరి ఎలా ఉండొచ్చు? ట్రంప్ అటువంటి హామీలు అటువంటి ఏమి ఇవ్వడు. మళ్ళీ చెప్పుకుంటున్నాడు కదా, వచ్చి తెర మీదకి వచ్చి కొంతకాలం కామ్ అయిపోతాడు. ఇప్పుడు అతని పెద్దరికాన్ని మంటల్లో పెట్టి తగలబెట్టేసింది పాకిస్తాన్. ఏదైతే ఇవన్నీ కూడా ఏ విధంగా తగలబెడిపోయినాయో, F-35s, F-17s ఇవన్నీ కూడా ఎట్లా తగలబెడిపోయినాయి, అట్లాగనే ఆయన పరువుని గంగపాలు చేసింది పాకిస్తాన్. ఏంటంటే పెద్దరికం వహించాను, ఇక యుద్ధం ఉండబోదని చెప్పిన 3 గంటల్లోనే భారత్ మీద మిసైల్స్, గ్రెనేడ్స్ ఈ అటాక్స్ చేసిన వెంటనే భారత్ కూడా కోలుకుంది. ఇమ్మీడియట్గా వాటిని తిప్పికొట్టింది. సమయం సందర్భం అనేటటువంటిది కోసం వెయిట్ చేస్తుంది. దీనికి సంబంధించి ఇవాళ ఇది ఏంటంటే పాకిస్తాన్కి ఉన్నటువంటి లక్షణం, ఓడిపోయిన ప్రతిసారి
ఇంకోటి కవ్వింపు ఒకటి చేస్తుంది. దీనికి ఆనవాయితీగా వచ్చేటటువంటి అలవాటు అది. అంటే చివరిలో మేమే గెలిచాం అనిపించుకోవడం కోసం. ఎంత కామెడీ అంటే ఇతను ప్రధాని షహబాజ్ షరీఫ్ ఒక ప్రెస్ మీట్ పెట్టి చెప్పుకునే ఎంత దారుణంగా చెప్పాడంటే S-400ని కూల్చేసాం, 5 రాఫెల్స్ని కూల్చేసాం, ఏది బ్రహ్మోస్ని ఆట కట్టించాం. ఈ విధంగా భారత ఆయుధ సామాగ్రి మొత్తం కూడా పాకిస్తాన్లోకి చొరబడ్డ వాటిని నిట్ట నిలువున కూల్చేసామని చెప్పేసి ప్రెస్ మీట్ పెట్టి చాలా ఘనంగా చెప్పాడు. ఇంకా కామెడీ ఏంటంటే ఇక్కడ యుద్ధం చేయటం, ఒక గంట పాటు యుద్ధం చేయటం, 3 గంటల తర్వాత ట్రంప్ ప్రకటన తర్వాత యుద్ధం చేయటం ఇలా ప్రకటించేసి మేము యుద్ధం గెలిచాం, ఇది కూడా మేము యుద్ధం గెలిచేసాం అని చెప్పుకున్నాడు. మేకపోతుగా అలా చెప్పుకునేటటువంటి గుణం ఏంటంటే ఏమీ చేతగానప్పుడు ఇప్పుడు ఇది ఇంతటితో పోదు. మళ్ళీ పాకిస్తాన్లో ఒకవేళ యుద్ధ వాతావరణం కానీ పాకిస్తాన్ అయితే ఎప్పటికీ కూడా వాళ్ళ బుద్ధి మారదు. ప్రస్తుతానికి ఆయుధాలు లేవు. ఆయుధాలు లేనటువంటి తరుణంలో అణు ఆయుధాలను వదలటం తప్పితే మా దగ్గర వేరే మార్గం లేదని అమెరికాకి గోడు విన్నవించుకున్న తర్వాత అణు ఆయుధాల వరకు వెళితే అసలు అణు ఆయుధాలు పాకిస్తాన్ అణు ఆయుధాల మీద మొత్తం మానిటరింగ్ అమెరికాదే. ఈ అణు ఆయుధాల దాకా వెళ్తే అసలుకే మోసం వస్తుంది. వాళ్ళు చేతులు కట్టుకొని కూర్చోరు. అణు ఆయుధాలు వదిలే విషయంలో భారత్ కూడా చేతులు కట్టుకొని కూర్చోదు. 25 కోట్ల మంది ఉన్నటువంటి పాకిస్తాన్, ఇటువైపు 140-150 కోట్ల మంది ఉన్నటువంటి ఇండియన్స్, అటు 20 కోట్ల మంది చేస్తే ఇటు 20 కోట్ల మంది చేస్తారు. మరి అప్పటికి పై చేయి 20 కోట్ల మంది చచ్చిపోతే పాకిస్తాన్ స్మాష్, ఎవరు ఉండరు. అటువంటి అణు వణుకు అనేటటువంటిది పాకిస్తాన్లో క్లియర్గా కనిపించేసింది. అణు బాంబులు వదలకుండానే ఇంకొక విషయం, ఇంకొక అంశం కూడా ఇక్కడ అణు ఆయుధాలు వదులుతామని పదే రెచ్చిపోతుంది. CIA, అమెరికా ఇంటెలిజెన్స్ వ్యవస్థ, భారత మొసాద్, ఈ ముగ్గురు కూడా ఈ విషయంలో చేతులు కలిపి అసలు నిర్వీర్యం చేస్తే, జస్ట్ కనెక్షన్ తప్పిస్తే, అసలు స్థావరాలు ఎక్కడెక్కడ ఉన్నాయో సేకరించేసి అసలు ఆయా ప్రాంతాన్ని మొత్తం దిగ్బంధంలోకి తీసుకుంటే అనేటటువంటి దాన్ని కూడా ఆలోచించారు. ఇప్పుడు 11 స్థావరాలని లెక్కబెట్టి టైం చెప్పి హాఫ్ అన్ అవర్ వితిన్ స్పాన్ ఆఫ్ 23 మినిట్స్లో 11 స్థావరాలని ధ్వంసం చేశారు. ఆ 11 స్థావరాల్లో 3 బేసులు సమీపంలో ఇదేది ఈ అణ్వస్త్ర స్థావరాలకు సంబంధించిన వీటన్నింటినీ కూడా ఎక్కడెక్కడ ఉన్నాయి 3 స్థావరాలు హ్యాండిల్ చేశారు. వాటిని కరెక్ట్గా వెళ్ళి కొడితే అక్కడే వెళ్ళిపోతాయి. అక్కడెక్కడో జరిగితే మనకేమీ లేదంటానికి ప్రమాదమే, ప్రపంచం మొత్తానికి ప్రమాదమే. ఏ ఒక్క చోట అణుబాంబు ఇది జరిగినా కూడా విస్ఫోటనం కొన్ని సంవత్సరాల పాటు ప్రపంచాన్ని శాసిస్తుంది. ఓజోన్ పొర నిట్ట నిలువున చీలిపోద్ది. అంతటి ప్రమాదకరమైనటువంటిది. ఇంకా మన దగ్గర అంతకంటే ప్రమాదకరమైనటువంటి హైడ్రోజన్ బాంబులు ఉన్నాయి. మరి ఇవన్నీ కూడా అందాక వెళ్ళడం అనేటటువంటిది ప్రమాదకరం. కానీ మా దగ్గర ఆయుధాలు లేవు, మేము వదిలేస్తాం అని చెప్పేసి అమెరికాని వేడుకుంటే, అమెరికా అందాక ఎందుకు, నువ్వు వదిలేస్తే నువ్వు ఉండవు, నేను ఉండను, మరి అందరం తెరపైకి రావాలని. మరి ఈ చర్చలు జరుగుతున్న తరుణంలో చైనాకి సంబంధించి జిన్పింగ్ కూడా వెంటనే ఒక ప్రకటన చేశాడు, మేము పాకిస్తాన్కి సపోర్ట్ అనేసి. ఏంటంటే పాకిస్తాన్ మీద చైనాకి అంత ప్రేమ, చైనాతోటి ఇప్పుడు గతంలో 5 సార్లు యుద్ధాలు జరిగితే ఏ రోజు కూడా ఈ దేశాలు కూడా ఈ యుద్ధంలో చొరబాటు కానీ ఏ దేశాలు ఎవరి పక్షాన లేరు. ఇప్పుడు ఏంటంటే పాకిస్తాన్ చాలా కీలకం. ఎయిర్ బేస్లకు సంబంధించి కానీ, ఇటువైపు లడక్ కానీ, ఈ యొక్క ప్రాంతాల్లో భారత్పై చైనా నుంచి భారత్ వైపుకి రావాలన్నా, ఇటువైపు అమెరికా నుంచి భారత్ వైపుకి రావాలన్నా అమెరికా వయా చైనా వయా పాకిస్తాన్, ఇట్లా ప్రతిదానికి ఈ బేస్ అనేది చాలా కీలకం. ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్పై దాడి చేయాలంటే అమెరికా వెళ్ళి పాకిస్తాన్ అడుక్కోవాల్సి వచ్చింది. సౌత్ ఏషియాలో ఆధిపత్యం కావాలన్నా కూడా, మిడిల్ ఈస్ట్లో ప్రాబల్యం, మిడిల్ ఈస్ట్లో అంటే ముస్లిం కంట్రీస్ ఎక్కువ ఉంటాయి, UAE, ఈ ప్రాంతాలన్నీ కూడా UAEని యుఎస్ని అంటిపెట్టుకుని ఉండాలన్నా కూడా, అక్కడ ఉన్న చమురు నిల్వలను కాపాడుకుంటూ తమ దేశాలకి తరలించుకోవాలన్నా కూడా చాలా కీలకమైనవి అనమాట. మరి అందుకని పాకిస్తాన్ అనేటటువంటిది ఇప్పుడు గాదర్ పోర్ట్ అంటున్నాం కదా, చైనా ఇక్కడ నిర్మించుకుంటుంది. ఇక్కడ ఎందుకు నిర్మించుకుంటుంది?
ఈ యొక్క చమురు నిల్వలన్నింటినీ కూడా ఇక్కడికి తెప్పించేసుకొని ఓకే. నేరుగా ఇక్కడి నుంచి అరేబియా సముద్రం, మ్మ్. అరేబియా సముద్రం అంటే వాళ్ళ దేశంలో చైనాలో పడిపోయినట్టే. ఓకే. ఇప్పుడు ఏం చేస్తుంది, ఇప్పుడు రావాలంటే ఇండోనేషియా, అండమాన్ నికోబార్ దీవులు, మ్మ్. అక్కడి నుంచి శ్రీలంక నుంచి అరేబియా అట్లా వచ్చేసి దేశం మొత్తం తిరుక్కొని వచ్చేసేటప్పటికి చాలా కష్టతరం అవుతుంది, చాలా టైం టేకెన్. మరి దీనికి అంతటికీ కూడా కావాల్సింది ఏంటంటే ఇప్పుడు కావాల్సింది పాకిస్తాన్ మ్మ్. అగాదర్ పోర్ట్ అనేటటువంటి దాన్ని ఇక్కడ నిర్మాణం అవుతుంది. మరి ఇక్కడ నిర్మాణం అయితే అప్పుడు ఆయిల్ నిల్వలో చమురు తక్కువ రేటుకి కొన్ని ఎక్కువగా సప్లై చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది, వాళ్ళకి తక్కువగా వస్తుంది, తద్వారా ఆర్థికంగా చైనా బలోపేతం అవుతుంది. కాబట్టి మళ్ళీ ఇప్పుడు దాన్ని అడ్డుకోవాలనుకుంటే దానికి కూడా పాకిస్తానే అవసరం. ఎవరికి? అమెరికా ఇప్పుడు గాదర్ పోర్ట్ని అడ్డుకోవాలనేటటువంటి ప్లాను. ఈ గాదర్ పోర్ట్ ఎటు నుంచి వెళ్తుంది? ఇక్కడ బెలూచిస్తాన్ అంటే పాకిస్తాన్ని 0.5% 49% ఆక్రమించుకొని ఉన్నటువంటిది బెలూచిస్తాన్. చాలా సంపన్నమైనటువంటి ప్రాంతం, పూర్తిగా సహజ వాయు నిల్వలు అమితంగా ఉన్నటువంటి ప్రాంతం. ఆ యొక్క ప్రాంతం ఖనిజ నిల్వలు ఉన్నటువంటి ప్రాంతం, చాలా గొప్ప ప్రాంతం అది. ఆ ప్రాంతంలో ఇప్పుడు విడిపోవాలనేటటువంటిది ప్రధాన డిమాండ్లు అక్కడ వస్తున్నాయి. దానికి అమెరికా సపోర్ట్ చేస్తుంది. ఎందుకంటే ఆ ఏరియాలో తిష్ట వేసామంటే ఇక్కడ చైనా నుంచి ఎటువంటి రవాణాలు కానీ వీటిని అడ్డుకోవచ్చు, ఆ ఏరియాని తన చేతుల్లో గ్రిప్ పెంచుకోవచ్చు. ఈ విధంగా ఒక దేశంగా ఆధిపత్యంగా లాక్కోవటం. ఇంకొకటి ఏంటంటే ఇమ్మీడియట్గా పాకిస్తాన్ కానీ, చైనా కానీ, అమెరికా కానీ ఇమ్మీడియట్గా ఈ నిర్ణయం తీసుకోవడానికి మూడు దేశాలు కలిసి ఆడినటువంటి నాటకం ఏంటంటే, ఇప్పటికే భారత్ పాకిస్తాన్ ఓడించినట్టు కాదు, నైతికంగా చైనాని అమెరికాని కూడా ఓడించినట్టు. ఏంటంటే వాళ్ళ విమానాలు కానీ, వాళ్ళ మిగ్స్ కానీ, వాళ్ళ డ్రోన్స్ కానీ, మిసైల్స్ కానీ మొత్తం తునాతునకలు చేసేసింది. ఎక్కడైతే లేచాయో అక్కడే కొట్టేశాయి. వెంటాడి చూసే ఉంటాం మనం, వెంటాడి ఎటిల్ తెటిల్. ఇంకో కామెడీ చెప్పనా మీకు? క్యామికేజ్ అని మన ఇండియన్ సిరీస్ క్యామికేజ్, దాని కాస్ట్ 15 లక్షలు. 15 లక్షలు. ఈ మిగిలినవి ఉన్నాయి కదా, ఏవి? PQ-9, PL-15, ఇవన్నీ కూడా కొన్ని ఉన్నాయి. F-17s, F-35s ఇవన్నీ. వీటి ఖరీదు చూస్తే 6 కోట్ల నుంచి 9 కోట్ల రూపాయలు. 6 కోట్ల నుంచి 9 కోట్ల రూపాయలు వ్యయమున్నటువంటి ఆ యుద్ధ విమానాలని 15 లక్షల రూపాయలు దాన్ని రాడార్ వ్యవస్థని, ఆ యొక్క మిసైల్స్కి కానీ వాటికి ఉన్నటువంటి రాడార్ వ్యవస్థని స్తంభింపజేసి తునాతునకలు చేసి వచ్చింది. మరి అటువంటిది ఇదే హార్పర్ అని ఇంకొకటి ఉంది. ఇంకొకటి ఏకంగా ఇస్లామాబాద్ మా సత్తా ఏంటో చూడండి రా నాయన కళ్ళు తీర్చుకొని అని చెప్పేసి భారత్ ఒక ఇండికేషన్ ఇచ్చింది. ఏకంగా ఎక్కడికి వెళ్ళింది అనుకున్నారు? ఇస్లామాబాద్లో ఉన్నటువంటి ప్రధాని నివాసం దగ్గరికి వెళ్ళి హార్పర్ అవి ఏకంగా ఇస్లామాబాద్ ప్రధాని ముఖం మీదకి వెళ్ళి కొట్టమంటావా వద్దా అని అడిగి వచ్చినట్టు మళ్ళీ వెనక్కి మన సైనిక వ్యవస్థ మళ్ళీ వెనక్కి తీసుకొచ్చి బయట దాన్ని ల్యాండ్ చేసేసారు. ఆ ప్రమాదం దెబ్బకి సైనికులు మొత్తం కూడా ఒక్క పరుగును వచ్చేసి ఇక్కడ ప్రధానమంత్రిని వేరే సురక్షిత ప్రాంతానికి తరలించారు. మరి అంతటి గణనీయమైనటువంటి సైనిక సామర్థ్యం, సైనిక పాఠవాళ్ళు ఉన్నటువంటి భారత్ని ఎదుర్కోవటం అంటే ఇప్పుడు మన దేశం మీద చేస్తుంది ఒక పాకిస్తాన్ కాదు, అంతర్గతంగా తెర వెనక నుంచి పాకిస్తాన్, చైనా. ఇప్పుడు ఇవి ఆయుధాలు మొత్తం ఈ 3 దేశాలవే కదా. ఈ 3 దేశాలవి, ఆ 3 దేశాలకు సంబంధించినటువంటి సైనిక సంపత్తి, ఇది ఆయుధ సంపత్తి మొత్తం కూడా నిర్వీర్యం చేసింది భారత్. వాళ్ళ దగ్గర కూడా ఇవే S-400 వాళ్ళ దగ్గర ఏమి లేవు. ఇప్పుడు చైనా దగ్గర కూడా లేవు. చైనా డీల్ కుదుర్చుకోవడానికి వెళ్ళింది. భారత్లో చూశారు కదా S-400 సత్తా ఏంటనేది. లేదు, ఎవరికి ఇక్కడ మేము ఏ దేశానికి అమ్మమని ప్రకటించేసాడు పుతిన్. మనం అది కూడా చెప్పుకోవాలి. రష్యాతో భారత్ బంధం ఎప్పుడు కూడా సానుకూలంగానే ఉంటుంది. ఇప్పుడే కాదు, గత 7 దశాబ్దాలుగా చూసుకున్నా కానీ ఇద్దరి మధ్య మంచి బాండింగ్ అనేది ఉంటుందన్నమాట. అలాగే మనకి ఈ ఆయుధాలు కానీ, సరఫరా కానీ, రష్యా మనకి ఈ యుద్ధం, ఈ కాల్పులు కానీ వీటన్నిటిలో కూడా వాళ్ళు పంపించినటువంటి ఆయుధాలు మనకి ఎంతగానో మేలు చేసే అంటారు కదా.
ఇది ఎక్కువ విషయంలోనే కాదు, రష్యా మనకి మొదటి నుంచి కూడా ఒక నమ్మదగినటువంటి మిత్రదేశం. నమ్మదగినటువంటి మిత్రదేశం జాబితాల్లో యుఏఈ అంటే ఇస్లామిక్ కంట్రీస్, ప్రధానంగా ఇస్లామిక్ కంట్రీస్, అపెక్ కంట్రీస్, ఆయిల్ అండ్ పెట్రోలియం కంపెనీస్ అనే ఒక గ్రూప్ ఉంది. ఆ గ్రూపులో రష్యా కూడా ఒకటి. ఈ దేశాలన్నీ కూడా మనకి ఇజ్రాయెల్ ఒకటి, జపాన్ ఒకటి, ఇవన్నీ కూడా మనకి చాలా నమ్మదగ్గటువంటి దేశాలు. ఫ్రాన్స్, ఇవన్నీ కూడా మనం భారత్ని నమ్ముతాయి, భారత్ వాళ్ళని నమ్ముతుంది. ఆ దేశాల నుంచి మనం ఆల్రెడీ సైనిక సంపత్తిని కూడా చాలా వరకు పెంచుకుంటాం. రఫేల్ యుద్ధ విమానాలు ఫ్రాన్స్ ఇప్పటి వరకు కూడా రఫేల్ యుద్ధ విమానాలు ఎయిర్ బేస్కి సంబంధించినవి ఇచ్చారు ఎయిర్ ఫోర్స్లో. ఇప్పుడు రాబోయే రోజుల్లో 64,000 కోట్ల రూపాయల డీల్స్ కుదిరాయి. రాబోయే 8 నుంచి 12 నెలల కాలంలో మనకి ఈ రాఫెల్ యుద్ధ విమానాలు క్రూయిజ్ అంటే షిప్పుల మీద నుంచి, అంటే జలమార్గం ద్వారా వాడేటటువంటి రాఫెల్స్ కూడా మనకి దిగుమతి చేస్తున్నారు ఫ్రాన్స్. అలాగనే ఈ హ్యాపర్స్ అన్నాం కదా, ఇవన్నీ కూడా మనకి ఇజ్రాయెల్ ఇచ్చింది. ఎంత నమ్మకమైనటువంటి ఆయుధ సంపత్తి కానీ ఇటువంటి డీల్స్ దాదాపుగా కొన్ని లక్షల కోట్ల రూపాయల డీల్స్ అంతర్జాతీయంగా ఆయుధ కొనుగోళ్లకు భారత్ వెచ్చించింది ఇప్పటికే. గతంలో మన ఆర్థిక వ్యవస్థ కూడా సహకరించేది కాదు. గత దశాబ్దన్నర క్రితం చూస్తే మన ఆర్థిక వ్యవస్థ కేవలం 14 లక్షల కోట్లు. ఇప్పుడు మన ఆర్థిక వ్యవస్థ 50 లక్షల కోట్లు దాటిపోయింది. ఇప్పుడు అదే ఈ ఆర్థిక వ్యవస్థను చూసే చైనాకి భారత్ మీద అక్కస్ అనేది ఉంది అంటుంటారు. ఉంది. ఈ అక్కస్ కారణంగానే ఈ 2 దేశాలు తలపడాలి అంటే భారత్ పాకిస్తాన్ తలపడటం వల్ల ఇది భారతదేశ ఆర్థిక వ్యవస్థ మీద దెబ్బ పడుతుంది అనేటటువంటి ఉద్దేశంతోనే అటు పాకిస్తాన్కి మద్దతు ఇస్తూ వస్తుంది చైనా అనేది ఒక వాదన ఉంది. పాకిస్తాన్కి మద్దతు అని కాదు, చైనా విషయంలో ఒకటే సూత్రం చైనాకి ఏంటంటే, మీ ఇంటికి వస్తే మాకేమిస్తావు, మా ఇంటికి వస్తే మీకేంటి, ఇదే సిద్ధాంతం మీద వాళ్ళు ఉంటుంటారు. ఏదైనా కూడా ఇప్పుడు భారత్కి అనుకూలంగా ఉన్నటువంటి దేశాలు ఏమన్నా ఉంటే నేపాల్ ఉంది. నేపాల్కి మనం కొన్ని $1 మిలియన్ మనం ప్రతి సంవత్సరం ఫండింగ్ ఇస్తూ ఉంటాం. నేపాల్ని బాగానే పోషించుకుంటూ ఉంటాం మనం. నేపాల్లో కూడా తిష్ట వేసింది భారత్కి వ్యతిరేకంగా తిష్ట వేసి ఒకానొక టైంలో ఓలీ అతను ప్రధానిగా ఉన్నప్పుడు, దేశ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు చైనాకి సంబంధించినటువంటి హుయాన్ క్వీన్ అనేటటువంటి ఒక రాయబారిని పంపించింది చైనా. పంపించేసి ఏంటి, భారత్కి అసలు అనుకూలమైనటువంటి వాతావరణం లేకుండా నువ్వేమైనా చెయ్యి. ఒక మహిళల్ని ప్రయోగిస్తారు చైనా. పేరుకి వామపక్ష వాదం అని దాళ్ళు నమ్ముతారు, కానీ వామపక్ష భావజాలంలో ఉండకూడనటువంటి అవలక్షణాలన్నీ చైనా వద్ద ఉంటాయి. ఎందుకంటే ఆ ముసలోడు దేవరా ఓలీ అనే అతను అధ్యక్షుడు, ముసలతను, అతని దగ్గరికి ఈవిని పంపించేసి ఇక చాలా అప్పట్లో ఒక రాయబారి, ఇది చైనా రాయబారికి ఆ దేశ అధ్యక్షుడికి ప్రేమ వ్యవహారం నడిచింది అనేటువంటిది పెద్ద ఎత్తున జరిగింది. మరి ఇటువంటివి కూడా చాలా చేస్తుంది. మరి అక్కడ కొన్ని ప్రాంతాలని రాయించేసుకుంటుంది. ఏ ప్రాంతాలని టార్గెట్ పెట్టేసి రవాణాకు అనుకూలమైనటువంటి ప్రాంతం, అలాగే ఇతర దేశాల మీద యుద్ధాలు చేయాలనుకుంటే అనుకూలమైనటువంటి ప్రాంతం, ఇటువంటివన్నింటినీ కూడా కాన్సన్ట్రేట్ చేసి ఆ ప్రాంతాలని టార్గెట్ చేస్తుంది. ఆ ప్రాంతం నాదే అనేస్తుంది, డబ్బు ఇస్తుంది కావాల్సినంత ముందుగా. ఇది ఆర్థికంగా వెసులుబాటు లేనటువంటి తరుణంలో ఎంత డబ్బు వచ్చినా కూడా అపురూపంగా తీసేసుకుంటారు వీళ్ళు. తీసుకున్నప్పుడు ఆ తర్వాత జరిగే పరిణామాలు ఏంటి, ఆ ప్రాంతం మాకు ఇచ్చేసేయండి. పాకిస్తాన్ కూడా అదే పొంచి ఉంది. అవి శ్రీలంక నాశనం అయిపోవడానికి చైనానే ప్రధాన కారణం. అక్కడ కూడా ఒక పోర్టు కడుతుంది. దానికి సంబంధించి పోర్టు కడుతున్నాం కాబట్టి ఇక డబ్బు తీసుకోండి అని ఇచ్చేసేస్తుంది. మరి ఆపు తీర్చలేక చేతులు ఎత్తేసినప్పుడు ఏం చేయాలి, ఏదో ఒక ఏరియా మీకు ఇచ్చేసేస్తాం, ఇది మీరు వాడుకోండి. ఈ విధంగా ఇప్పుడు పాకిస్తాన్లో కూడా అదే పరిస్థితి. పాకిస్తాన్లో ఇది తిష్ట వేస్తున్నప్పుడు చైనా, అమెరికా ఊరుకోదు. అమెరికా వచ్చేసి ఈ గాదర్ పోర్ట్ని ఎట్లా నిలువరించాలా, ఎట్లా ఆపాలనే ప్లాన్. ఇప్పుడు అట్లాగనే ఇప్పుడు మీరు అన్నట్టు నమ్మకమైనటువంటి దేశాల గురించి మనం చెప్పుకున్నాం. నమ్మకమైన దేశాలంటే ఇప్పుడు మనం చెప్పుకున్నాం ఈ 4-5 దేశాలు నమ్మకంగా ఉంటాయి. మరి అంతేకాకుండా అపెక్ దేశాలు, ఇస్లామిక్ దేశాలు ఉన్నాయి కదా. ఇప్పుడు ఇస్లామిక్ దేశాలు ఉన్నప్పుడు ఇస్లామిక్ కంట్రీ పాకిస్తాన్, ఇస్లామిక్ దేశాలు నమ్మవు.
ఇప్పుడు టర్కీ ఏదో తెరపైకి వచ్చింది కానీ తెర వెనుక నుంచి టర్కీ మినహాయించి ఆ అపెక్ కంట్రీస్లో ఉన్నటువంటి ఇరాన్లో ఉన్నటువంటి ఈ ఈ ఏరియా మొత్తం యుఏఈ ప్రాంతం వీళ్ళెవరూ కూడా మిడిల్ ఈస్ట్లో ఉన్నటువంటి ఇస్లామిక్ కంట్రీస్ ఏ మాత్రం కూడా నమ్మకం లేకుండానే ఒకనొక టైంలో భారత్కి మనం ఒకటి మనం ఇస్లామిక్ కంట్రీస్ మనం సపోర్ట్ చేసుకోకపోతే ఎలా భారత్ పైకి ఎందుకు వెళ్తారు, ఎలా వెళ్తారు, అసలు అట్లా వెళ్ళొద్దు మీరు అని చెప్పేసి ఇస్లామిక్ కంట్రీస్ దగ్గరికి వెళ్ళి రాయబారం నడిపింది పాకిస్తాన్. నడిపినప్పుడు లేదు భారత్ ఒక విశ్వాస పాత్రమైంది, నమ్మాలంటే దేశంలో అటువంటి దేశాలను నమ్ముకుంటే ఎవరికైనా కూడా మాతో పాటుగా పొరుగు దేశాలను కూడా పైకి తీసుకొస్తుంది. కానీ మీరు అటువంటి ప్రయత్నాలు చేసే పని అయితే మీరు ఈ సమావేశం ఇస్లామిక్ కంట్రీస్ మొత్తం కలిపి ఒక సమావేశం ఏర్పాటు చేసింది పాకిస్తాన్. ఆ టైంలో ఇస్లామిక్ కంట్రీస్ ససేమిరా భారత్కి వ్యతిరేకంగా మేము ఒక మూవ్ కూడా మనం చేయలేము అని చెప్పేసి లేచి వెళ్ళిపోయినాయి. మరి అటువంటి నమ్మకమైనటువంటి దేశాలు కూడా భారత్కు ఉన్నాయి. కానీ ఈ విధంగా చైనాని ప్రపంచంలో ఏ ఒక్క దేశం కూడా ఈవెన్ పాకిస్తాన్ కూడా చైనాని కానీ ఇటువైపు పాకిస్తాన్ యుఎస్ని కానీ నమ్మదు. ఎవరికి ఏ నమ్మకాలు లేవు. కానీ భారత్ అంటే భారత్ మీద నమ్మకం ఉంది, భారత్కి ఇతర దేశాల మీద నమ్మేటటువంటి దేశాలనే నమ్ముతుంది. ఆ దేశాలు కూడా భారత్ని చాలా విలక్షణంగా విశ్వాసపాత్రమైనటువంటి దేశాలు. విశ్వాసానికి మారుపేరు భారత్ అనేటటువంటిది ప్రపంచవ్యాప్తంగా ఉంది. 100 దేశాలకి పహల్గామ్ దాడి జరిగిన తర్వాత 100 దేశాలకి లేఖ రాసింది ఇండియా. 100 దేశాలకి ఏమని రాసింది, మీరు దయచేసి ఈ యుద్ధానికి సంబంధించి మమ్మల్ని నిలువరించొద్దు, మీరు ఏ కారణంతో అయినా కూడా మధ్యవర్తిత్వం వహించొద్దు, మధ్యవర్తిత్వం వహించినా కూడా ప్రయోజనం లేదు, ఇది చాలా తీవ్రమైన చర్య, మా ఆడబిడ్డలని నిట్ట నిలువున కాల్చేయటంతో పాటుగా మా దేశానికి సంబంధించిన వ్యక్తులని ప్యాంటు తీసి అవయవాలని పరిశీలించి మత నిర్ధారణ చేసుకొని కాల్చి చంపేశారు. ఈ దారుణాన్ని మీరు ఎలా చూస్తారు అనే విధంగా అందరికి లేఖలు రాసి నరేంద్ర మోదీ తీసుకున్నటువంటి నిర్ణయమే ఇప్పుడు ఈ యుద్ధ వాతావరణానికి ప్రధాన కారణం వచ్చింది. కాబట్టి ఇప్పుడు నరేంద్ర మోదీ అంటే సగటు భారతీయులందరూ కూడా ఆలోచించే విధానం ఏంటంటే భారత్ అద్భుతంగా వాళ్ళ దాడుల్ని తిప్పి కొడుతుంది, అలాగే దాడులు కూడా మనం చేస్తున్నాం, ఇంకొంచెం కానీ ఉంటే పీఓకే కూడా మన గుప్పిట్లోకి వచ్చే అవకాశం ఉంది అని చెప్పి మాట్లాడుకుంటున్నారు. మరి ఆ విషయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అంత అకస్మాత్తుగా కాల్పుల విరమణ ఒప్పందానికి ఓకే అని చెప్పడానికి కారణం ఏందంటారు? రాజ్ కుమార్, ఇక్కడ 1971లో సిమ్లా ఒప్పందం ఒకటి జరిగింది. సిమ్లా ఒప్పందం జరిగిన తర్వాత అప్పటి నుంచి కూడా ఈ పిఓకే రగులుతున్న రావణ కాష్టం లాంటిదే అప్పటి నుంచి కూడా. అయితే 1994లో దీనిపై పార్లమెంట్లో ఒక చట్టం చేసుకున్నారు, ఒక నిర్ణయం తీసుకున్నారు పార్లమెంటు సాక్షిగా. ఏమనంటే ఈ పిఓకేకి సంబంధించి ఇది భారత్లో అంతర్భాగం, ఈ పిఓకేకి సంబంధించి ప్రపంచవ్యాప్తంగా ఏ ఒక్కరు వచ్చి మధ్యవర్తిత్వం వహిస్తానన్నా అంగీకరించబోము అనేటువంటి దాన్ని ఒక చట్టం చేసుకున్నారు. ఈ చట్టం చేసుకుని కూడా ఇప్పుడు దాదాపుగా ఒక 50 ఏళ్ళుగా ఈ యొక్క ఇష్యూ నలుగుతున్నా, ఈ తర్వాత ఈ సిమ్లా ఒప్పందం అయిపోయిన తర్వాత నలుగుతున్నా, ఇప్పుడు మళ్ళీ తాజాగా ఇప్పుడు 1994లో జరిగిన దానికి భారత్ కట్టుబడి ఉంది. ఎవరిని కూడా దీనిలో మధ్యవర్తిత్వానికి ససేమిరా అంటుంది. మరి దీన్ని కూడా ఆక్యుపై చేస్తామనడంలో పెద్ద సమస్య ఏం కాదు. ఆక్యుపై చేసిన తర్వాత ఏంటి అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ కానీ మొత్తం ఏర్పాట్లు కానీ అన్ని భవిష్యత్తు గురించి కూడా కొంతవరకు ఆలోచించాలి. మరి వారికి ఏం కల్పించాలి, మరి విలీనం చేయటమా లేదంటే దాన్ని ఇప్పుడు అది అటానమస్ ఏరియా, ఆ ఏరియాకి కూడా ఒక ప్రధాని ఉన్నాడు. జమ్మూ కాశ్మీర్ ఇప్పుడు పాక్ ఆక్రమిత కాశ్మీర్కి సంబంధించి అదేమీ పాకిస్తాన్ లోపలేమి లేదు, అలాగని భారత్ ఏమి పాలించట్లేదు. అక్కడ ఒక ప్రధానమంత్రి ఉన్నాడు, అక్కడ ఎన్నికలు జరుగుతుంటాయి, ఎలక్షన్ ఉంటుంది. మరి ఆ ఏరియాకి సంబంధించి వీళ్ళందరూ కూడా అక్కడ దాదాపుగా 1000 మదర్సాలు ఏకంగా అక్కడ మదర్సాలకు మదర్సాల ట్రైనింగ్ అంటే వాళ్ళు ఏదో దేశాన్ని ఉద్ధరించడానికి చేసేటువంటి ట్రైనింగ్ కాదు. భారతీయుల్ని ఎలా ఎదుర్కొనాలి, ఏది చేసినా కూడా వాళ్ళు ఏది చేసినా భారతదేశం నాశనం ఎలా చేయాలి అనే దాని మీదే వాళ్ళకి సాహిత్యం ఉంటుంది. వామపక్షాలకేమో అమెరికా చైనాలో ఏమో వాళ్ళ సైనిక వ్యవస్థను పెంపొందించుకోవాలి, చెందాలి అనేది దాని మీద ఉండదు. వామపక్ష భావజాలం మనం ఎలా వంట పట్టించుకోవాలి ఏంటనే దాని మీద అంతే. అది ఆ సిద్ధాంతాలతో వాళ్ళు ఉంటారు. కాబట్టి ఈ యొక్క పిఓకేకి సంబంధించినటువంటి అంశంలో భారత్ ఎప్పుడు వెనక్కి తగ్గదు. అది ఈ రోజు కాకపోయినా రేపటికైనా అది భారత్లో అంతర్భాగమే. ఆ విధంగా ఉంది కాబట్టి ట్రంప్ కూడా మన కాల్పుల విరమణ ఒప్పందం తర్వాత తెర మీదకి వచ్చిన తర్వాత చెప్పాడు, ఇంకో 1000 ఏళ్ళైనా కానీ ఇది
దీనికి ఒక సొల్యూషన్ దొరకదు అన్నట్టుగా చాలా వ్యంగ్యంగా మాట్లాడాడు. వ్యంగ్యంగా మాట్లాడటమే కాదు, కామన్ సెన్స్ ఉపయోగించి నరేంద్ర మోదీ మా మాటలకు అంగీకరించాడు. కామన్ సెన్స్ అని అంటే ఒక హెచ్చరిక, ఒక వ్యంగ్యం అన్నీ ఉన్నాయి ట్రంప్ మాట్లాడే మాటలో. కామన్ సెన్స్ అనేటటువంటిది ఏంటంటే ఈ యొక్క జ్ఞానం అనేటటువంటిది లేకపోతే నరేంద్ర మోదీ ప్రభుత్వం కానీ దేశం భారత్ కానీ చాలా చిక్కుల్లో పడేది అన్నట్టుగా అతను ఒక ట్వీట్ చేశాడు. తర్వాత ఆయన ట్వీట్కి లేదు, ఆయనకే విలువ లేదు. మధ్యవర్తిత్వం వహించినటువంటి 3 గంటల వ్యవధిలోనే పాకిస్తాన్ నువ్వెంత నీ ఇదెంత అనే విధంగా తిప్పికొట్టింది. నేనేమో మధ్యవర్తిత్వం వహించాను, ఒక 2 అణ్వస్త్ర దేశాల మధ్య మధ్యవర్తిత్వం వహించి నేను హీరోగా నిలబడ్డానే జబ్బలు జరుచుకున్నాడు. తీరా చూస్తే ఆ కాల్పుల విరమణ లేదు, అక్కడ ఒప్పందం లేదు. ఏకంగా అంతకుముందు కంటే తెగ రెచ్చిపోయింది భారత్ మీద. ఇదే పెద్ద దాడి అది చేసిన వాటిల్లో వైష్ణోదేవాలయం, అమృత్సర్, జైసల్మేరు, పంజాబ్ ఆ ప్రాంతాల మీద మెయిన్ స్థావరాల మీద దాడులు చేసింది. బట్ మనకి ఎటువంటి నష్టం అయితే జరగలేదు, కానీ వచ్చి పడ్డాయి మన దేశంలో అయితే పడ్డాయి. మరి దీన్ని గమనించిన వెంటనే బయటకు వచ్చి మన విదేశాంగ శాఖ దీని మీద వెంటనే ప్రెస్ మీట్ కండక్ట్ చేయటం, దీన్ని ఖండించటం. ఎప్పుడైనా కూడా ఎదుటి దేశాన్ని ఏదంటే ప్రత్యర్థి దేశాన్ని భారత్ ఎప్పుడైనా కూడా ఒక అవకాశం కల్పించిన తర్వాతే ఏ నిర్ణయమైనా తీసుకోవడానికి ముందుకెళ్తుంది. మరి ఇటువంటి పరిస్థితుల నడుము కూడా భారత్ చాలా సంయమనంగా ఉంది. సంయమనంగా ఉంటూనే వాళ్ళు కాల్పుల విరమణకు మేము కట్టుబడి ఉన్నామని చెప్పిన తర్వాత కూడా వాళ్ళు మళ్ళీ ఎదురు కాల్పులకు తెగబడ్డారు. ఓకే, చివరిగా ఏంటంటే పాకిస్తాన్ ఈ నేపథ్యంలో కాల్పుల విరమణ ఒప్పందాన్ని నిలబెట్టుకుంటుందా, లేకపోతే కుక్క తోక వంకర ఆ సామెత నిజం చేస్తుందంటారా? లక్ష్యం సినిమా ఒకటి ఉంది. లక్ష్యం సినిమాలో కూడా పాకిస్తాన్ గురించిన ఒక డైలాగ్ ఉంది. పాకిస్తాన్ ఓడిపోయిన తర్వాత పాకిస్తాన్ ఏం చేయలేని పరిస్థితులు వెనక్కి తగ్గుతుంది. పాకిస్తాన్ వెనక్కి తగ్గిందంటే మళ్ళీ వచ్చిందని దాని అర్థం అని. సేమ్ యాజ్ ఇట్ ఈస్గా అదే జరిగింది. నిన్న జరిగిన విషయం. ఓడిపోయాము బాబు, మీ కాళ్ళు పట్టుకుంటాం, మమ్మల్ని ఎక్కడ వదిలిపెట్టండి, మా దగ్గర మీపై వదలాలన్నా కూడా అణ్వస్త్రాలు వేయాలి, ఆ అణ్వస్త్రాలు కూడా పేలతాయో పేలవో డౌట్గా ఉంది అని చెప్పేసి అమెరికాకి విన్నవించుకొని కాళ్ళ బేరానికి వచ్చిన తర్వాత భారత్ సరే చూద్దాం, మళ్ళీ ఎప్పుడు కూడా భారతీయ కవింపు చర్యలకు పాల్పడదు, అటువైపు ఏదైనా నష్టం తలపెట్టడానికి ప్రయత్నం చేసినప్పుడు మాత్రమే ఉన్నప్పుడు మాత్రమే భారత్ స్పందించింది. ప్రతి ఒక్క సన్నివేశం చూడండి, కనీసం ఈ 3 రోజుల వ్యవధిలో కూడా తొలి అవకాశం వాళ్ళకే ఇచ్చాం. తొలిసారిగా రైడ్ వాళ్ళకే ఇచ్చాం. ఆ రైడ్ వాళ్ళకి ఇచ్చిన తర్వాత రైడ్లో చేసినటువంటి తప్పిదాల వల్లనే మనం రియాక్ట్ అవుతున్నాం. కానీ ఉన్నపళంగా ఎక్కడా కూడా మనం ఒక నియమ నిబంధనలకు కట్టుబడి ఉన్నాం. ఇదిగో ఈ లైన్లో వెళ్తాం, ఈ లైన్లు మేము వైలేట్ చెయ్యం. ఇదే పబ్లిక్ స్థావరాలు కానీ, జనావాసాలు కానీ, పౌరుల మీద కానీ, పిల్లల మీద కానీ ఎటువంటి అటాక్స్ ఉండవు. పబ్లిక్ ఆస్తుల స్థిరాస్తుల మీద, అసెట్స్ మీద కానీ ఎటువంటి ఇది ఉండవు. కానీ పెట్టింది సైనిక స్థావరాలు, ఉగ్రవాద స్థావరాలు, గురి పెట్టింది. ఇంకా చేయాలంటే మీ దగ్గర ఉన్నటువంటి అణ్వస్త్ర స్థావరాలు కూడా మా గుప్పిట్లో ఉన్నాయని చెప్పేసి జస్ట్ అక్కడ జంక్ ఒకటి ఇచ్చేసి వచ్చేసింది. మరి అంత మాత్రానికే పాకిస్తాన్లో భూకంపాలే వచ్చేసాయి. మరి అటువంటి శక్తి సామర్థ్యాలున్న భారత్ తోటి మేము గెలిచాము అని అంటే పులిని చూసి నక్కవాతలు పెట్టుకుందన్న చందంగా దీన్ని మనం చూడాలి. కానీ భారత్కి పాకిస్తాన్కి ఏమాత్రం కూడా ఇప్పుడు భారత్ పైకి రావాలనుకునేటువంటి పాకిస్తాన్, చైనా, అమెరికాకి ఒక థ్రెట్ అనేటటువంటిది భారత్ నుంచి మాత్రమే ఉంది. ఇప్పుడు ఇంకా పాకిస్తాన్ ఒకటి, చైనా ఒకటి, అమెరికా ఒకటి, భారత శక్తి సామర్థ్యాలు చూసేటప్పటికి దీంతో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు ఇంకా మనం ఇప్పుడున్న పరిస్థితుల్లో పాకిస్తాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే భవిష్యత్తులో సూపర్ పవర్గా ఎదగబోయేది ప్రపంచంలోనే భారత్ అనేది ఒకటి ఉంది, సూపర్ పవర్గా రాబోతుంది. మరి ఈ సూపర్ పవర్గా ఎలా వస్తుంది ఏంటంటే ఇప్పుడు ఉన్నటువంటి టాప్ 4 కంట్రీస్లో భారత్ 4వ స్థానం ఉంది. అమెరికా, చైనా, రష్యా, భారత్ ఇలా చూస్తే భారత్ అనేది చిన్న చితక దేశం కాదు. భారత్కి సంబంధించి భారత్ ఇప్పుడు
తరచుగా మోదీ విదేశీ పర్యటనలు ఎక్కువ చేస్తుంటాడు, విదేశాలు తిరుగుతుంటాడు. అవును. అదంతా కూడా వాణిజ్య సంబంధాలు, ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేసుకోవడానికి సంబంధాన్ని ఒక ప్రధాని హోదాలో ఒక దేశంలో కూర్చొని ఉండటం కాదు. ఒక ప్రధాని అనేటటువంటి వ్యక్తి అన్ని సంబంధాలు బలోపేతం చేయాలంటే వెర్బల్ గా ఆయన స్పాట్కి వెళ్ళిపోవాలి. అలా దాదాపుగా ఎప్పుడు కూడా కనీసం నెలలో కనీసం 5-6 దేశాలు తిరిగి వస్తుంటాడు. ఈ అడ్మినిస్ట్రేషన్ మోదీ అంటే ఒక వైబ్రేషన్ ప్రపంచానికి. మోదీ అనేటటువంటి వ్యక్తి మా దేశంలో అడుగు పెడితే అంటే మనం రాజకీయాలకు అతీతంగా మాట్లాడుతున్నాం. ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్ రాజకీయంగా ఉంటే రాజకీయ పరంగా తీసుకునేటువంటి నిర్ణయాలు రాజకీయాల కోసం చేయాలి, అది వేరే విషయం. ఇప్పుడు ప్రధాని అనేటటువంటి వ్యక్తి దేశం కోసం పనిచేయాలి, దేశం కోసం ఎలా పనిచేస్తున్నాడు అనే దాని గురించి మాట్లాడుకోవాలి. ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రధానంగా అణు ఆయుధాలకు సంబంధించినటువంటి అంశాన్ని డీల్ చేసే విషయం, అణు ఆయుధాలకు సంబంధించినటువంటి తీసుకోవాల్సినటువంటి నిర్ణయాల్లో నరేంద్ర మోదీ తీసుకున్నటువంటి స్టెప్ అనేటటువంటిది ఇక్కడ కాల్పుల విరమణ ఒప్పందం పేరుతో ట్రంప్ మధ్యవర్తిత్వంతో చైనా తెర వెనుక రాయబారంతో జరిగినటువంటి టోటల్ ఎపిసోడ్లో అణు ఆయుధాలు అనేటటువంటివి తెరపైకి రాబోయేటటువంటి క్రమంలో నరేంద్ర మోదీ తీసుకున్నటువంటి నిర్ణయం చాలా చాకచక్యంగా అమలైంది. మరి ఈ అణువాయుధాలను తెరపైకి రాకుండానే ఇక్కడ చెప్పాను కదా ఇందాక అన్నట్టు మొసాద్, అలాగే సిఐఐ ఈ సంస్థలు ఆల్రెడీ అణు ఆయుధాలకు సంబంధించిన స్థావరాలను కనుగొని వాటిని నిర్వీర్యం చేసేటందుకు లింక్ కట్ చేసేటటువంటి ఏర్పాటు కూడా చేయాలి అనేటువంటి ప్లాన్స్ కూడా ఉన్నాయి. ఎందుకంటే నోరెత్తితే ఏదో మిగ్గు విమానంలోనో ఒక డ్రోన్ వదలటానికంటే ముందుగా మేము అణు ఆయుధాలను వదిలేస్తాం అనే మాట పదే అది తప్పితే ఇంకా మా దగ్గర ఏమి లేవు అన్నట్టుగా మాట్లాడుతుంది. చివరికి భారత్ చేసింది ఒక అణు ఆయుధాలు మినహాయించి పాకిస్తాన్ దగ్గర ఏమీ లేకుండా చేసింది భారత్. మరి ఈ దెబ్బతో పాకిస్తాన్కి, అమెరికాకి, చైనాకి ఏకకాలంలో పాత్ర పెట్టింది భారత్. మరి దీన్ని బట్టి చూస్తే భారత్ అనేటటువంటిది ఎప్పుడు సూపర్ పవర్ మరొకసారి నిరూపితమైంది. అంతే. సో ఓకే, రైట్. మొత్తం మీద పెహల్గాం ఉగ్రదాడి తర్వాత జరిగినటువంటి పరిణామాలు, ఆపరేషన్ సింధూర్ కావచ్చు, ఇప్పుడు చివరిగా కాల్పుల విరమణ ఒప్పందం వరకు ప్రతి దశలోనూ భారత్ పైచేసి సాధిస్తూనే వచ్చింది. ఒక్క ఉగ్రదాడి, పెహల్గాం ఉగ్రదాడిలో ఆ పెయిన్ అనేది ఆపరేషన్ సింధూర్ వరకు దారితీయడం జరిగింది. ఆ తర్వాత పాకిస్తాన్కి సంబంధించి ఆయుధాలని కూడా, మిసైల్స్ని కూడా ఎక్కడికక్కడ అడ్డుకుంటూ వాళ్ళ శత్రు స్థావరాలపై, ఉగ్ర స్థావరాలపై అయితే దాడులు చేస్తుంది. అట్ ద సేమ్ టైం ఏంటంటే అటు ప్రజలకు కానీ, వాళ్ళ ఆర్థిక వ్యవస్థకు కానీ, ఆర్థిక మూలాల మీద కూడా దెబ్బ కొట్టకుండా ఓన్లీ ఉగ్రదాడులు మాత్రమే, అంటే ఉగ్ర స్థావరాలపై దాడులు చేసింది. ఇప్పుడు పాకిస్తాన్ తాను ఒట్టి చేతులతో మిగిలిపోతున్నా కానీ మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తుంది. అది ఎందుకంటే అమెరికా అధ్యక్షుడైనటువంటి ట్రంప్ చివరి నిమిషంలో తెరపైకి వచ్చి నేను మాట్లాడాను, సైద్య కుదిర్చాను కాబట్టి ఈ కాల్పుల విరమణ ఒప్పందం జరిగింది అనేటటువంటిది తెలుస్తోంది. కానీ భారత్ కూడా ఇప్పుడు కాల్పుల విరమణ ఒప్పందానికి ఇరు దేశాలు అంగీకరించాయి. కానీ పాకిస్తాన్ మరోసారి తన వక్రబుద్ధిని బయటపెట్టింది. అలాగే డ్రోన్లు, అట్లాగే కవ్వింపు చర్యలకైతే పాల్పడింది. చూడాలి మరి ఈ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఎంతవరకు పాకిస్తాన్ అతిక్రమించకుండా ఉంటుంది. ఒకవేళ అతిక్రమిస్తే ఈసారి మాత్రం పాకిస్తాన్కి గట్టి జవాబు చెప్పేదానికైతే భారత్ సిద్ధమైంది. అలాగే చెప్పింది ఈసారి మాత్రం ఎటువంటి చర్యలకు పాల్పడినా కానీ యుద్ధమే అంటూ కూడా భారత్ హెచ్చరించడం జరిగింది. సో చూశారు కదా, ఇది ఇవాల్టి 1TV స్పెషల్ డిబేట్. కీప్ వాచింగ్ 1TV న్యూస్. థ్యాంక్ యూ రావు గారు.